ఇదివరకు స్వతంత్ర దినోత్సవానికి స్పెషల్ ఆఫర్లు ఇచ్చేవాళ్ళు. రూపాయికి సిమ్, లేకపోతే 100 రూపాయల ఇది ఫ్రీ టాక్ ఫ్రీ ఇట్లాంటివి. ఇవి ఎయిర్టెల్, జియో ఒకరికొకళ్ళు పోటీలు పడి ఇచ్చారు. ఇప్పుడు పోటీ లేకపోయేటప్పటికి రివర్స్ చేస్తున్నారన్నమాట. ఆ రివర్స్ స్పెషల్ ఏంటంటే తక్కువ ధరలో దొరికేటటువంటి రీఛార్జీలు ఎయిర్టెల్ ఎత్తేసింది. తాజాగా భారతీయ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకి చేదు వార్త వినిపించింది. మార్కెట్లో అత్యంత ఆదరణ పొందినటువంటి బెస్ట్ సెల్లింగ్ కింద ఉందన్నమాట. 299 రూపాయల ప్లాన్తో సహా 4 ప్రధాన ప్రీపెయిడ్ ప్లాన్లని ఉపసంహరించింది. ఎయిర్టెల్ రద్దు చేసిన ప్లాన్లు 299, 579, 619, 649 ప్యాక్లు. ఈ మీద నెలవారీ 349 రూపాయలు రీఛార్జీని ఎంచుకోవాలి. అంటే వినియోగదారు మీద 16% అదనపు భారం పడబోతుంది. 349 రూపాయల ప్లాన్తో అపరిమిత 5G డేటా లభిస్తుందని కంపెనీ చెప్పుకొచ్చింది. 299 రూపాయల ప్లాన్ వాడేవాళ్ళు డేటా పరిమితి ముగిసినప్పుడు అదనపు టారిఫ్ టాపప్ చేసుకోవాల్సి వచ్చేదని, కొత్త ప్లాన్ ఆ సమస్యను తీరుస్తుందంటూ ఓ సొల్లి కబురు అయితే చెప్పుకొచ్చింది. మరోవైపున ప్రతి వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకే ఎయిర్టెల్ ఈ చర్య తీసుకుందన్నటువంటిది విశ్లేషకులు చెప్పే మాట.